తల్లిదండ్రుల సేవా స్ఫూర్తి, నిరుపేదలను ఆదుకోవాలనే సంకల్పంతో తణుకుకు చెందిన ప్రసన్న కుమార్ సమాజ సేవలో తరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు డంపింగ్ యార్డు వద్ద నివసిస్తున్న 50 కుటుంబాలను దాతల సహకారంతో ఆదుకున్నారు. వారికి గుర్తింపు కార్డులు మొదలుకొని వైద్యం, ఆహారం, మౌలిక వస్తువులు కల్పిస్తూ నిరుపేదల ప్రశంసలు అందుకుంటున్నారు. డిపోలు కాడ అలాగా చెత్త ఏరుకునేవాళ్ళండి. మేము డబ్బాలు గట్ట ఏరుకునేవాళ్ళండి. మరి అక్కడ ఉన్నప్పుడు అండి చాలా ఇబ్బందిగా పడేవాళ్ళండి. మరి అక్కడ నుంచి మా ప్రసాద్ కుమార్ గారు మరి ఇక్కడ తీసుకొచ్చి మాకు ఇవన్నీ భోజనే కానీ హాస్పిటల్కే కానీ అన్నిటికీ సౌకర్యంగా బాగానే ఉన్నాయండి. మరి నాకు ఒంట్లో బాగోపోతే గుండెలో నొప్పి, ఆవేశం, దగ్గు ఇవన్నీ వచ్చినాయండి. ప్రసన్న కుమార్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను బాగు చేశారండి. మాకు తలాలు కూడా ఆయనే చూస్తున్నాడండి. ఆధార్ కార్డులు కూడా ఆయనే పెట్టాడండి. మంచినీళ్ళు కూడా ఆయనే మాకు సపనా చేస్తున్నాడండి. పసి పిల్లల్లాగా సంటి పిల్లల్లాగా చూసుకుంటున్నాడండి ఆయన. మా ప్రసాదానికి ఎప్పుడు ఒక పూట లేకపోయినా తెచ్చి పెడుతున్నారండి మాకు. బిడ్డలకని ఒక అనాథలుగా మా అన్నయ్య చూస్తున్నారండి. అలా మాకు గడుతులేదు. గడుతులేనప్పుడు మా ప్రసన్న కుమార్ మమ్మల్ని చూసి, మా పరిస్థితి చూసి మమ్మల్ని వీళ్ళు ఉంటే బాగోదనుకొని అప్పుడు మా ప్రసన్న కుమార్ గారు రోజు ఒక పూటైనా మా పిల్లలకైనా మాకు కానీ అందరికని భోజనం పెడుతున్నారండి. మాకు అందరూ సౌభాగ్యం చూస్తున్నారు ఆయన. ప్రసన్నని ప్రజలకి ఇలా చేస్తున్నాడు. చేతన కాక మేము అన్నితో తోడు ఉంటా గట్టా నడిపిస్తాము. మాకే చిన్నప్పటి నుంచి తిండి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడి దయ వల్ల దాతల సహకారంతో మేము ఎంతోమందికి భోజనం పెడుతున్నాము. వారి పరిస్థితులను మార్చడానికి మాకు దాతలు ముందుకు వచ్చి సహకరించేందుకు ఇక్కడ స్థలం ఒకటి లీజుకి తీసుకుని దాంట్లో పాకలేసి మళ్ళీ కరెంటు పెట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు మార్చాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. దీనికి గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. అనేక సంస్థలు కూడా మాకు సపోర్ట్గా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి మీ అందరికీ సహకరించండి. మేము ఇంకా మంచిగా చేయాలని మేము ఆశపడుతున్నాము.